పైన క్రిస్పీగా లోపల సూపర్ సాఫ్ట్గా ఉండే మా హోటల్ స్టైల్ మినపగారెలు మీరు చేసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరే ఇంటిలో చేసుకొని ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి చూడండి. అలాగే కొత్త వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇదిగండి గారె పిండికి అయితే 1 కప్పు మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని ఒక 2 గంటలు అయితే నానబెట్టుకున్నాము. పప్పు అయితే 2 గంటలు నానిపోయిందండి. చక్కగా ఇలా నానిపోవాలన్నమాట. నేను కప్పుతో తీసుకున్న మినపగుళ్ళు 1/2 కేజీ మినపగుళ్ళు అండి. ఈ మినపగుళ్ళు మంచి క్వాలిటీ తీసుకుంటేనే గారె అనేది టేస్టీగా వస్తుంది అనమాట. ఇదిగోండి పప్పు అయితే నలిగిపోయింది. ఇంత బరకదనం ఉన్నప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది అనమాట. గారె పిండి అనేది ఇంత బరకదనం ఉన్నప్పుడు తీసుకుంటేనే వేయటానికి కానీ తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది కానీ మెత్తగా అయిపోతే అంత టేస్ట్ ఏమి ఉండవు అనమాట గారెలు. ఎప్పుడు ఇంత బరకదనం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. ఇలా రుబ్బుకున్న పిండిలో 1 గుప్పెడు మైదా, 1 గుప్పెడు బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలండి. ఇలా బియ్యపిండి మైదా పిండి ఎందుకు వేస్తామంటే బియ్యపిండి వేయడం వల్ల గారెలు క్రిస్పీనెస్గా వస్తాయండి, అందువల్ల వేస్తామన్నమాట. మైదా పిండి ఎందుకు వేస్తామంటే గారెలు సాఫ్ట్నెస్ వచ్చి బాగుంటాయి కాబట్టి వేస్తామండి. ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో 10 పచ్చిమిర్చి తరుగు, 1 పెద్ద ఉల్లిపాయ తరుగు, రుచికి సరిపడినంత ఉప్పు, 4 రెబ్బల కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇవి మొత్తం పిండిలో బాగా కలిసేలాగా బీట్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందామండి. నూనె అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడు గారెలు వేసుకోవడం కోసం అయితే చేయి తడుపుకొని ఇలా పిండి ముద్దను తీసుకొని ఇట్లా బెజ్జం పెట్టుకొని కడాయిలో వేసుకోవాలండి. నిదానంగా నూనె మీద పడకుండా వేసుకోవాలన్నమాట. ఇట్లానే అన్ని గారెలు వేసేసుకోవాలండి. నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఇట్లా వేసేస్తున్నానండి. అలవాటు అయిపోయిన వారైతే ఇట్లాగే వేసేసుకుంటారు. కొత్త వారైతే గాన ఒక పాల ప్యాకెట్ కవర్ కానీ లేదా అరిటాకు మీద కానీ వేసుకోండి, అప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా వేసుకున్న గారెల్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలండి. ఇదిగోండి గారెలు అయితే వేగిపోయినాయి అనమాట. ఇలా లైట్ గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఆ వేడికి మిగతా కలర్ వచ్చేస్తుంది అనమాట. ఈ పిండిలు ఏవి కలపకుండా ప్యూర్ మినప్పిండితోనే వేయొచ్చు కదండి అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తారు. ఎందువల్ల ఈ పిండిలు కలుపుతారంటే ఏ పెద్ద హోటల్స్ వాళ్ళైనా ఈ పిండి కలపకుండా వేయరనమాట. ఎందుకని అంటారేమో, ఈ పిండి కలపడం వల్ల ఆయిల్ పీల్చకుండా ఉంటాయండి, అలాగే టేస్ట్ కూడా వస్తుంది అనమాట. అందువల్ల ఇవి వేస్తారు. కల్తీ కలపాలని అయితే కాదండి, ఇలా టేస్ట్గా ఉంటాయని చెప్పేసి అయితే మాత్రం వేస్తారండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ హోటల్ స్టైల్లో మీరు ఒక్కసారి ఇంట్లో చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీకేమైనా హోటల్ రెసిపీస్ కావాలంటే మాకు కామెంట్స్లో తెలియచేయండి. కొంచెం లేట్ అయినా సరే మీకు తప్పకుండా చేసి చూపిస్తానండి. మరి వీడియో అయితే ఇంతేనండి. మరొక మంచి రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దామండి.